నమస్తే. ఈరోజు మన న్యూస్ ఐటము మన ఈ కాకినాడకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణా అదే ఎక్స్పోర్ట్ గురించి వివరించే ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక్కో కుంభకోణం బయటపడుతుంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. అందులో లేటెస్ట్గా బయటపడినటువంటి ఈ కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్. ఇది వాస్తవంగా ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశించి డి గ్యాంగ్ నడుపుతున్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బినామీ అని పదే ప్రస్తావించడం కూడా మనం చూసాము. చంద్రబాబు నాయుడు గారు కాకినాడ పర్యటన వెళ్ళినప్పుడు కూడా తునిలో ఇదే విషయాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అధికారంలోకి వచ్చిన తరువాత నాదెండ్ల మనోహర్ గారు పదే ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ మీద దాడులు చేపిస్తూ రైస్ సీజ్ చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఒక సీజ్ చేసినటువంటి బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి దాన్ని కూడా మళ్ళీ స్మగ్లింగ్ చేయగలిగే అంత నెట్వర్క్ని జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పోర్ట్లో తన అనుచరులతో ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అంటే అధికారంలో లేనప్పుడే ఈ విధంగా స్మగ్లింగ్ చేస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు పోర్టు మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్ను సన్నల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అక్రమాలు చేసేవాళ్ళు, ఏ విధంగా ఈ పీడిఎస్ రైస్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మీ ఊహకే వదిలేస్తున్నా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. ఏంది? డోర్ డెలివరీ చేస్తా, రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తానని చెప్పి వాహనాలను కొని ఆర్భాటంగా ప్రారంభించింది దేనికి అనుకున్నారు? నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యాన్లు కొనింది ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేయడానికే. వాస్తవంగా ఆల్రెడీ ఉన్నటువంటి ఈ రేషన్ షాపులు 15 రోజులు ఓపెన్లో ఉంటాయి. ఏ పేద ప్రజలు ఎప్పుడైతే వాళ్లకు అనుకూలమైన సమయం ఉంటుందో అప్పుడు వెళ్ళి తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి రేషన్ బియ్యం ఈ స్మగ్లర్లకు కలెక్ట్ చేయడం కష్టంగా ఉందని దానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి డోర్ డెలివరీ అని చెప్పి వ్యాన్లు కొనిపించి ఒక వ్యవస్థీకృత స్మగ్లింగ్ గ్యాంగ్ ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏర్పాటు చేసుకొని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు నాదెండ్ల మనోహర్ గారు చెప్పుకొచ్చారు. చూడండి ఏం చెప్తున్నారు. కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులు కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. ఆ పోర్ట్లోకి గత 5 సంవత్సరాల్లో మీడియా ప్రతినిధులను న్యూస్ కోసం వెళ్తే అనుమతి ఇవ్వకుండా తమ గుప్పిట్లో పెట్టుకొని అక్కడ లోపల ఏం జరుగుతుందో, ఏం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుందో బయటకు తెలియకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ స్మగ్లింగ్కి పాల్పడుతున్నారు. పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. దాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే ఎందుకు కాకినాడ పోర్ట్ అని పదే చాలా మంది దాని గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి రాష్ట్రంలో మొత్తం 29,000 రేషన్ షాపులు ఉండగా దానిని మూయించేసి ఈ స్కామ్ కోసము వ్యాన్లు కొన్నారంట. తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారం, డోర్ డెలివరీ కూడా చేయలేదు. 260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. మొబైల్ డెలివరీ వ్యాన్లు అనేసి ప్రభుత్వ ఖజానాతో కొనుగోలు చేసి దాన్ని పూర్తిగా స్మగ్లింగ్కే వాడారు అని చెప్తున్నాడు. ఇది డోర్ డెలివరీ యొక్క వెనుకనున్నటువంటి కాన్స్పిరసీ థియరీ. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పకడ్బందీ. ఆ కొనుగోలు చేసినటువంటి వాహనాల్లో రేషన్ సరఫరా చేస్తానని చెప్పి ఎక్కడికక్కడ అక్కడే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కేజీకి 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల వరకు ఇచ్చి దాన్ని అదే వ్యాన్లో తీసుకొని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆ హైవేలో కాకినాడకు తరలించున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగిలినటువంటి పోర్ట్లలో ఎంత రైస్ ఎక్స్పోర్ట్ జరిగింది, కాకినాడ పోర్ట్లో మాత్రమే ఎంత ఎక్స్పోర్ట్ జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వినండి. సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోగ్యంతో గొప్ప చెప్పారు. ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో
బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు. గంగారాం పోర్ట్లో వచ్చి గుర్తుపెట్టుకోండి, ఈ పోర్ట్లో 2 లక్షల చిల్లర. కృష్ణపట్నం అధునాతమైంది, చాలా పెద్ద పోర్టు. ఇక్కడ 23,51,218. గుర్తుపెట్టుకోండి, 23 లక్షలు కృష్ణపట్నం నుంచి. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్టు 38,02,000 మెట్రిక్ టన్నులు. 38 లక్షలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. కాకినాడ ద్వారంపూడి అడ్డాలో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాలు చేసింది 1,31,18,346. కేవలం కాకినాడ పోర్టులో మాత్రమే 1,32,00,000 మెట్రిక్ టన్నులు అక్రమంగా బియ్యాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. మిగిలిన వాటిలో చూశారు కదా ఎంతో. కానీ కాకినాడ పోర్టులో మాత్రం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మిగిలిన పోర్ట్ల దగ్గర ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదు. కాకినాడ పోర్ట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. కాకినాడ పోర్ట్లో చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్ ఉన్నాడు. కాకినాడ పోర్ట్లో చంద్రశేఖర్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు ఉన్నారు. కాకినాడ పోర్ట్లో అలీషా ఉన్నాడు. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఇక్కడ 1,32,00,000 చిల్లర మెట్రిక్ టన్నులు విదేశాలకు సునాయాసంగా తరలించగలిగారు. మిగిలిన పోర్ట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేడు కాబట్టి చాలా తక్కువగా జరిగిందనమాట. 6 మెట్రిక్ టన్నులు. దీని విలువ ఒక్క కాకినాడలో చెప్తున్నాను. కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. కాకినాడ పోర్ట్లో డి గ్యాంగ్ ని అడ్డు పెట్టుకొని గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ కు సంబంధించి అక్షరాల 48,000 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ 48,500 కోట్ల రూపాయల దోపిడీని పాల్పడడానికే ఆ మొబైల్ వ్యాన్లు కొన్నారు. పేదవాడి ఇంటి దగ్గరికి తలుపు తట్టి బియ్యం ఇస్తానని డ్రామాలు వేశారు. ప్రభుత్వ ఖజానాకు బొక్కబెట్టి వ్యాన్లు కొని డోర్ డెలివరీ చేస్తానని స్మగ్లింగ్ చేశారు. 48,000 కోట్ల రూపాయల స్మగ్లింగ్ జరిగింది. అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు. 48,537 కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి. ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వినండి, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా 48,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది అని మీరు భావిస్తున్నారా? కామెంట్లో చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ రైస్ ఎక్స్పోర్ట్ జరిగింది అంటే దాన్ని నమ్మితే మనమంతా ఎర్రిపప్పలు ఉండము. ఇదంతా ఒక ఫ్రీ హోమ్ డెలివరీ అని చెప్పి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసి ఈ స్కామ్ చేయడానికి ప్రభుత్వ డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు. సరే, అలా చేసైనా డోర్ డెలివరీ చేశారంటే డోరు లేదు, డెలివరీ లేదు. వ్యాన్ అక్కడెక్కడో పెట్టుకునేవాడు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్ వేయించుకొని వ్యాన్ చక్కగా గోడౌన్కి వెళ్ళిపోయేది. ఆ గోడౌన్ నుంచి ఒక 5 డే కంటైనర్ ద్వారా కాకినాడకు చేరిపోయేది. ఇదండి జరిగింది. ఇదండి మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్ యొక్క కథ. ఇది చేయడానికి మళ్ళీ గొప్పలు చెప్పుకున్నాడు. పేదవాడి ఇంటికి బియ్యాన్ని పంపించాను, వాలంటీర్ తలుపు తట్టి బియ్యం ఇచ్చాడు అని. 48,000 కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి ఈ వ్యాన్లు కొన్నట్లు సాక్షాత్తు సివిల్ సప్లైస్ మినిస్టరు నాదెండ్ల మనోహర్ గారు ఆరోపిస్తున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.